అందరికీ నమస్కారం. నా పేరు ఏవి లక్ష్మి. ఇప్పుడు నేను 5వ తరగతి పాఠ్యపుస్తకంలోంచి 3వ పాఠమైన కొండవాగు పాఠ్యాంశాన్ని నేను మీకు చదివి వినిపించబోతున్నాను. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ప్రక్రియ లేఖ. కవి చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు. ప్రియమైన వెంకట్, నేను క్షేమంగా ఉన్నాను. నువ్వు, మన స్నేహితులు రహీం, డేవిడ్ ఎలా ఉన్నారు? నేను మొన్న దసరా సెలవులకు రామం వాళ్ళ ఊరు వెళ్ళాను. వాళ్ళ ఊరు నాకు భలే నచ్చింది. ఆ ఊరి విశేషాలు నీతో చెప్పకుండా ఉండలేను. నేను, రామం, సూర్య ఆ రోజు మధ్యాహ్నం ఊరి పరిసరాలు చూడడానికి వెళ్ళాం. ఆ ఊరి చుట్టూ రకరకాల కొండలు, వాగులు, పచ్చని చెట్లు ఉన్నాయి. ఆ ఊరికి ఆనుకొని ఒక ఊటవాగు పారుతోంది. ఆ ఊరి వాళ్ళు దానిని కామధేనువుగా భావిస్తారు. దాని వెంబడి కొంత దూరం ఇసుక మేట వేసి లంకగా ఏర్పడింది. చుట్టూరా బిలబిలమంటూ నీళ్లు పారుతూ ఉంటే అక్కడ కాసేపు ఆనందంగా కూర్చున్నాం. అక్కడ కూర్చున్నంతసేపు ఆ వాగు ఎక్కడ పుట్టింది, అక్కడికి ఎలా వెళ్ళడం అనే ఆలోచనలు కలిగాయి. వెంటనే ఈ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అని రామంని అడిగాను. కొంచెం దూరమే, కానీ వెళ్ళవచ్చు అన్నాడు. సరే వెళ్దామని అందరం బయలుదేరాం. అది మిట్ట పల్లాల దారి. అలాంటి చోట నడిచే అలవాటు నాకు లేదు. అలా ఒక అరగంట నడిచాం. అక్కడ కొండ మీద నుండి జాలువారుతున్న బోలెడన్ని నీటిపాయలున్నాయి. అలా ముందుకు వెళ్ళాం. అక్కడ ఒక గుట్టలో ఉన్నది ఒక నీటి బుగ్గ. అక్కడ నుండి నీళ్లు బయలుదేరి ఇలా పాయలుగా వస్తున్నాయి. అవి కొన్ని పారుతున్నాయి, కొన్ని నృత్యం చేస్తున్నాయి, కొన్ని పాము నడకలు నడుస్తున్నాయి, కొన్ని బుసబుసా పొంగుతున్నాయి. ఇవన్నీ వచ్చి ఏకమయ్యి వాగుగా మారి ముందుకు పోతున్నాయి. పేరాని జాగ్రత్తగా విన్నారు కదమ్మా. ఈ పేరాలో మనకి ప్రియమైన వెంకట్ అంటే ఇక్కడ దీని యొక్క ప్రక్రియ ఏం చెప్పుకున్నాం? లేఖ రూపంలో ఉందని చెప్పుకున్నాం. అంటే జావేద్ అనే అతను తన స్నేహితుడైన వెంకట్కి లేఖని రాయడం జరిగిందనమాట. దేని గురించి? తను చూసిన ప్రదేశం గురించి లేఖ రూపంలో వివరించడం జరిగింది. అక్కడ లేఖ రాసేటప్పుడు ఏమన్నారు? మన మిత్రులకి రాసేటప్పుడు అంటే మన స్నేహితులకి రాసేటప్పుడు మనం ప్రియమైన అని సంబోధిస్తూ లేఖను మనం రాయడం మొదలు పెట్టాలి. అలాగే నేను బాగున్నాను. ఎవరు చెప్పారు? జావేద్ అన్నాడట. నేను బాగున్నాను. మన స్నేహితులు అలాగే నువ్వు బాగున్నావా? నేను దసరా సెలవులకు రామం వాళ్ళ ఊరు వెళ్ళాను. అక్కడ ఆ ఊరు విశేషాలని నీతో అంటే ఆ ఊరి యొక్క ప్రత్యేకతల్ని, నేను చూసిన విశేషాలని నేను నీతో తెలియజేయాలని ఈ లేఖని వ్రాస్తున్నాను అని చెప్పేసని. అక్కడ వాళ్ళ ఊర్లో ఏమేమి చూశాడట? పెద్ద పెద్ద కొండలు, చెట్లు, అలాగే జలపాతాలు. అక్కడ ప్రకృతిని చూసినప్పుడు తనకి చాలా ఆనందంగా అనిపించింది అనమాట. అలాగే అక్కడ ఒక ఊటవాగు ఉందట. అంటే ఒక ఏరు లాంటిది ఉందన్నమాట. ఆ ఏరు ఎక్కడి నుంచి వస్తోంది, అసలు అది ఎలా పుట్టింది అని తన స్నేహితుడైన రామంని అడిగితే, అది మనకి దగ్గరలోనే ఉంది, మనం అక్కడికి నడుచుకుని వెళ్ళొచ్చు, కానీ ఆ దారి అంతా కూడా ఎత్తు పల్లాలుగా ఉంటుంది అని చెప్పేసని. అయితే జావేద్కి ఆ వాగుని చూడాలనే ఆసక్తితో ఏం చేశాడు? ఇష్టంతోని నడుచుకుని వాళ్ళ స్నేహితులు రామం అలాగే జావేదు, రామం వాళ్ళ స్నేహితుడైన సూర్య అందరూ కలిపి ఆ ఊట వాగుని చూడడానికని వెళ్ళాడు. అయితే ఆ వాగు ఎలా ప్రవహిస్తుందట? కొన్ని అంటే ఆ వాగు పారుతూ ఉంటే కొన్ని నాట్యం చేస్తున్నట్లుగా, కొన్ని బుసబుసా పొంగుతున్నట్లుగా, అంతేకాకుండా మరికొన్ని ఎలా ఉన్నాయట? పాము నడకలు నడుస్తున్నట్లుగా,
ఉన్నాయట. అంటే అక్కడ ఆ వాగు ప్రవహించే తీరు చూసి తనకి చాలా ఆనందం అనిపించింది. అంతేకాకుండా ఈ జావేదు ఆ రామం వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ కొండపైకి ఎక్కి ఆ కొండపైన నుంచి చూస్తుంటే ఇళ్ళన్నీ ఎలా ఉన్నాయి, అలాగే ఆకాశంలో మేఘాలు ఎలా ఉన్నాయి అనే విశేషాలను కూడా తన స్నేహితుడికి లేఖలో రాయడం జరిగింది. అర్థమైందా పిల్లలు? ధన్యవాదాలు.